చికెన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చికెన్ని కలుపుకొని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే కనుక మీరు ఎలా అయినా చేయండి, హడావుడిగా చేయండి, సాఫీగా చేయండి, ఎలా అయినా సరే చికెన్ చాలా బాగా వస్తుందన్నమాట. నేను రెగ్యులర్గా మా ఇంట్లోకి ఇలానే ప్రిపేర్ చేస్తాను. దీని ప్రాసెస్ వచ్చేసి చూపిస్తాను, చూసేయండి. దీనికోసం మనం కొంచెం మందంగా ఉండే గిన్నెని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకు చికెన్ కర్రీయే కాదు, ఏ కర్రీలోకైనా సరే మనకి గ్రేవీ అనేది బాగా రావాలంటే కనుక ఆనియన్స్ ఖచ్చితంగా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు కొంచెం పెద్ద పచ్చిమిర్చి వేసుకుంటే కనుక కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఆనియన్స్ బాగా మగ్గే విధంగా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట. ఇందులో ఉప్పు, కారం, పసుపు విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవన్నీ కంపల్సరీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు పక్కన పెట్టుకుంటే కనుక మీరు చికెన్ కర్రీ ఎలా చేసుకున్నా, అంటే హడావడిగా చేసుకున్నానండి, కొంచెం ఉప్పు కారాలు పట్టలేదు, ఇలా భయపడాల్సిన పనే ఉండదు. మీరు ఎలా చేసుకున్నా సరే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఇలాగా సెపరేట్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ చికెన్లోకి నేను ఎక్కువగా పచ్చి మసాలానే యూజ్ చేస్తాను. మీకు ఈ పచ్చి మసాలాలో ఏమేమి యాడ్ చేస్తానో తెలుసుకోవాలనిపిస్తే కనుక మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. ఈ పచ్చి మసాలా వేసుకున్న తర్వాత చికెన్ని పూర్తిగా కలుపుకొని దీన్ని మరలా మనం మగ్గించుకోవాలన్నమాట. నేను ఇక్కడ వాటర్ అనేది ఏమీ యూస్ చేయలేదు, మీరు గమనించారో లేదో. ఏమీ వాటర్ యూస్ చేయకుండానే మనకి చికెన్ అనేది మంచి గ్రేవీతో చేసేసుకోవచ్చండి. సో మూత పెట్టుకున్న 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందన్నమాట. ఒకసారి కలుపుకొని మనం ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర అనేవి మనం వేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోండి. మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు చికెన్ అనేది గ్రేవీగా వస్తుందన్నమాట. మీరు చికెన్ కర్రీని రైస్ కానీ, రోటీస్ కానీ, బిర్యానీ ఎందులో వేసుకున్నా సరే మంచి రుచితో బాగుంటుందండి. నచ్చితే మర్చిపోకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.